హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 52. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేసి హ్యాపీ ఇవ్వండి. చైతు, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని నేను అడగట్లేదు, కానీ నేను నీతో కాసేపు మాట్లాడాలి. అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో? నాకు ఈ ఇంట్లో రెస్పెక్ట్ ఉందా? మావయ్య, ఇప్పుడు మీ రెస్పెక్ట్కి ఏం అడ్డం వచ్చింది? నాకు అసలు అర్థం కావట్లేదు. మీ అబ్బాయికి ఆఫీస్కి టైం అవుతుంది కదా. చైతన్య ఈవినింగ్ నన్ను బయటకు తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు లేట్ అయితే ఈవినింగ్ ఎప్పుడు వస్తావు? ఫస్ట్ నువ్వు వెళ్ళు. ఇలాంటి వేస్ట్ డిస్కషన్స్ ఇంకెప్పుడైనా పెట్టుకోవచ్చు. డాడ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఎందుకు అర్పిత ఇలా రియాక్ట్ అవుతుంది? ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి చైతు జంప్ అయ్యాడు. అర్పిత, నువ్వు మీ మావయ్యతో మాట్లాడుతున్నావనే విషయం మర్చిపోతున్నావు. నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? ప్రపూర్ణ, నువ్వు నీ కోడలికి నేర్పించేది ఇదేనా? కోడలుగా ఎలా ఉండాలో, తనకి ఎలా మర్యాదలు ఇవ్వాలో నీకు తెలీదా? అర్పిత, నువ్వు మీ మావయ్యతో ఇలా మాట్లాడుతున్నావేంటి? మావయ్యకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? నేనేం చిన్నపిల్లను కాదత్తయ్యా. ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నాకు తెలుసు. రెస్పెక్ట్ అంటే చెప్పింది చేయడం కాదు, చూస్తే రావాలి. బట్ మిమ్మల్ని, మీ ఫ్యామిలీని చూస్తుంటే నాకు రెస్పెక్ట్ రావట్లేదు. అండ్ ఇన్ని కోట్లు కట్నంగా తీసుకొచ్చాను. మీకు కోట్లు కావాలో రెస్పెక్ట్ కావాలో డిసైడ్ అవ్వండి అంటూ అర్పిత తన రూమ్కి వెళ్ళిపోయింది. ఛా, ఒకప్పుడు నన్ను చూస్తే భయపడేది, ఇప్పుడు నన్నే ఎదిరించి మాట్లాడుతుంది. నా ఇంట్లో నాకే ఇలా అయ్యింది. ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని ఏమైనా అంటే ఆర్మన్ కాల రుద్దుల్లా వచ్చేస్తాడు. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యిలా తయారైంది నా పరిస్థితి అంటూ తల పట్టుకున్నాడు బలరాం. ఆ రోజు ఈవినింగ్, అర్పిత, నువ్వు నాతో రూమ్లో ఎలా ఉన్నా కనీసం మామ్ అండ్ డాడ్తోనైనా ప్రాపర్గా ఉంటే బాగుంటుంది కదా. నేను టైం చూసి డాడీకి నీ ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలనుకుంటున్నా. బట్ నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇస్తే తీసుకోవడానికి అదేం కాఫీ టీ కాదు, ఆపర్చునిటీ. అండ్ నీకు చెప్పిన అర్థం కాదు. నువ్వు చెప్పడానికే లేట్ చేసే కొద్దీ నీకే ప్రాబ్లం. బికాస్ నా కడుపులో బేబీని ఎక్కువ రోజులు తెలియకుండా ఆపలేవు కదా. నేను మా ఇంటికి వెళ్ళాలి. అర్పిత, ఇప్పుడెందుకు అంటూ తనని సీరియస్గా చూడడం చూసి, నువ్వు వెళ్దామంటే వెళ్దాం. ఇంతకీ చెకప్లో డాక్టర్ ఏం చెప్పారు? అర్పిత సైలెంట్గా ఉంటే చైతు ఇంకేం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ అగ్నిహోత్రం మంజిల్కి తీసుకెళ్లాడు. మిస్టర్ వీర్, నిన్ను పట్టుకుంటాను కదా, అప్పుడు నీ సంగతి చెప్తాను. ఇప్పుడు నువ్వు దొరుకుతావు కదా అంటూ తన్ను వెనక అంజలి పడుతుంటే అదంతా నవ్వుతూ చూస్తున్నాడు అర్జున్. మామ్ అంటూ అర్పిత అక్కడికి వస్తూ వాళ్ళని చూసి నవ్వుతుంది. అర్పిత, ఎలా ఉన్నావు అంటూ అంజలి అడుగుతుంటే, అత్త, మామ అంటూ తన్ను చైతు కళ్ళని చుట్టేశాడు. అర్పిత, సడన్గా చెప్పకుండా వచ్చేశారు. చెప్పుంటే మీకోసం ఏదైనా స్పెషల్గా చేసేదాన్ని కదా. అత్తయ్య, అదేంటంటే హాస్పిటల్కి వెళ్ళాం కదా, వస్తూ మీ దగ్గరికి తీసుకెళ్ళమంటే నేనే తీసుకొచ్చాను. హాస్పిటల్కి ఎందుకు అర్పిత, ఏమైంది అంటూ అంజలి కంగారుకి అడుగుతుంటే అర్పిత చైతుని కోపంగా చూస్తూ, అదేం లేదు మా, నా ఫ్రెండ్ కన్సీవ్ అయింది. తను జనరల్ చెకప్కి వెళ్ళింది, అందుకే నేనే తోడుగా వెళ్ళాను. మరేం చేయను? పట్టించుకోవాల్సిన మొగుడికి మాట్లాడే ధైర్యం లేదు. చా, ఇది నన్నే కావాలని ఆడుకుంటుంది, టాపిక్ డైవర్ట్ చేయాలంటూ చైతు అనుకుంటూ, అత్తయ్య మీరే ఉన్నారు, భూమి ఇంకా బావ కనిపించట్లేదు. ఆర్మన్ బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళాడు అండ్ భూమి తన ఫ్రెండ్ షైరీతో కలిసి వెళ్ళింది. షైరీ, అంకుల్ మీరేం మాట్లాడుతున్నారు? షైరీ ఇక్కడే ఉంది కదా. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ కూడా నేనే కలిశాను కదా. చైతు షైరీని చూశాడా? ఇప్పుడు అర్జున్ గారు ఏమంటారు? అసలు ఆర్మన్కే దొరికింది, ఇంక అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నేనే నిజాన్ని చెప్పేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. అర్జున్ గారు, మన భూమి అంటూ అంజలి చెప్పేంతలో, భూమి తన ఫ్రెండ్తో కలిసి వెళ్తున్నానని చెప్పింది, కానీ తన ఫ్రెండ్ ఇక్కడే ఉంది. అసలు మొగుడు లేనప్పుడు అగ్నిహోత్ర కోడలు ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఎవరితో వెళ్ళింది? ఎవరి కోసం వెళ్ళింది? అసలు ఎవరిని కలవడానికి వెళ్ళిందంట వల్లుడు?
మీకు ఇలాంటి అనుమానం రావట్లేదా అంటూ అక్కడ ఎంట్రీ ఇస్తుంది హైటెక్ బామ్మ అండ్ తన వెనకే విమ్ము పాప. నిన్నే అడుగుతున్నాను అల్లుడు అంటూ అర్జున్ని చూస్తూ, చెప్పండి అల్లుడు గారు, మీ కోడలు మీకు అబద్ధం చెప్పి ఎవరితో వెళ్ళిందంటారు? అమ్మా, నువ్వు నోటికేమొస్తే అదే మాట్లాడితే సరిపోతుంది అనుకున్నావా? భూమి మీద తప్పుడు మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. తను నా ఇంటి పరువు నిలబెట్టే కోడలు, అంతేకాని పరువు తీసే పనులు చేయదు. అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? ఇప్పుడెందుకు వచ్చావు? ఏంటే నన్నే నేను నీ కన్న తల్లిని అనేసి అన్ని మాటలు అంటున్నావా? నేనేదో గుళ్ళు గోపురాలు అంటూ తీర్థయాత్రలు చేసుకోవడానికి వెళ్ళాను. నేనంటే ముసలిదాన్ని, కానీ నీ కోడలు వయసులో ఉంది. పైగా ఎవడో కూడా తెలియని వాడి బిడ్డకు తల్లయింది. నువ్వేంట్రా నా మనవణ్ణి పట్టుకున్నావు? నిన్ను ఇంట్లో ఓ మూలను పడుండమన్నాను కదా అంటూ చేతుని పట్టుకున్న తన్నుని వెనక్కి లాగింది. అమ్మా, ఏం చేస్తున్నావు? నీ అహంకారం చిన్నపిల్లాడి మీద చూపిస్తున్నావా? అత్తయ్య, ఇప్పుడు నాని ఏం చేసింది? ఎందుకు నానిని అంటున్నావు? ఎవరిని ఎక్కడ ఉండాలో అక్కడే ఉండమంటుంది, అంతే కదా. విముకి, నువ్వు వచ్చిన పని చూసుకుంటే మంచిది అంటూ తన్నుని దగ్గరికి తీసుకుంటూ, ఆర్మన్ తన్నుని తన కొడుకు అని అనుకున్నప్పుడే తన్ను కూడా అగ్నిహోత్ర వారసుడయ్యాడు. అర్పిత, మీరు లోపలికి పదండి అంటూ అంజలి తన్నుని తీసుకుని వెళ్ళింది. చా, నాని ఏం జరుగుతుంది? ఎవడో తెలియని వాణ్ణి అత్తయ్య వారసుడు అంటుంది. ఇలానే ఉంటే రేపు వాడినే వారసుడిని చేసేస్తుంది. నువ్వెందుకు అత్తయ్యకి బావకి యాక్సిడెంట్ జరిగిందని నిజం చెప్పలేదు? విము పాప, ప్రతిదానికి ఆవేశం పనికిరాదు. కొన్నిసార్లు నిమ్మలంగా ఉంటేనే మనం అనుకునేది జరిగేది. ఇప్పుడు మనం నిజం చెప్తే ఆ యాక్సిడెంట్ మనమే చేశామని అంతవరకు వెళ్తుంది. అది మనకి మంచిది కాదు కదా. ఫస్ట్ అగ్నిహోత్రకి ఈ తన్నుని శాశ్వతంగా దూరం చేయాలి అంటూ అప్పుడే ఆర్మన్ భూమి వాళ్ళ కారు వచ్చేసరికి వాళ్ళని చూస్తున్నారు. అంజలి అండ్ అర్జున్ కూడా కార్ సౌండ్కి వెనక్కి చూస్తూ ఒళ్ళంతా బ్యాండేజ్తో వీల్చైర్లో వస్తున్న ఆర్మన్ని చూడగానే అంజలి ఆర్మన్ అంటూ కంగారుగా ఆర్మన్ దగ్గరికి వెళ్ళింది. ఆర్మన్, నీకేమైంది నాన్న? ఈ దెబ్బలేంటి అంటూ ఆర్మన్ని కన్నీళ్లతో తడిమి చూస్తుంది అంజలి. భూమి, ఆర్మన్కి ఏమైంది అంటూ భూమిని అడిగేసరికి భూమికి నిజం ఎలా చెప్పాలో తెలియక కాసేపు మౌనంగా ఉంది. అర్జున్, నా మనవడికి ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నాడు? అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? దీనికి కారణం నువ్వే కదా భూమి, చెప్పవే. ఈ యాక్సిడెంట్కి రీజన్ నువ్వే కదా. షూ, ఇది యాక్సిడెంట్ అని మేము చెప్పకుండానే నీకు తెలిసిపోయింది. నువ్వేమైనా కొత్తగా ప్రిడిక్షన్ నేర్చుకున్నావా? లేదంటే ఈ యాక్సిడెంట్కి నీకేమైనా సంబంధం ఉందా? సూటిగా చూస్తూ అడుగుతాడు ఆర్మన్. హైటెక్ బామ్మ హైడ్రామాను చూస్తూ. ఈ ఆర్మన్కి ముందే కాదు వెనక కూడా కళ్ళున్నాయి. అన్నీ తెలిసినట్టు అడుగుతున్నాడు. నన్నేమైనా అక్కడ చూసేశాడా? కేర్ఫుల్గా కవర్ చేయాలి. నాకేం తెలుసు ఆర్మన్ బాబు, జనరల్గా ఇలాంటి సీన్స్లో హీరోయిన్ని సేవ్ చేయడం కోసం హీరో వెళ్ళడం ఇలా అవ్వడం కామన్ కదా, అందుకే అలా అన్నాను, అంతేకాని నాకేం తెలీదు. ఆర్మన్ ముందడిగిన దానికి సమాధానం చెప్పకుండా, ఈ ప్రశ్నలేంటి, నీకు ఈ దెబ్బలేంటి? షూ, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నేను బాగానే ఉన్నాను. ఏదో జరిగినట్టు సెంటిమెంట్ అవసరం లేదు. ఐ నీడ్ సమ్ రెస్ట్. భూమి, నన్ను నా రూమ్లోకి తీసుకెళ్తావా, లేదంటే నేనే వెళ్ళాలా అంటూ ఆర్మన్ అనేసరికి అందరూ కూడా సైలెంట్ అవ్వగానే భూమి ఆర్మన్ని రూమ్లోకి తీసుకెళ్ళింది. అంజలి, నువ్వు ఇది చూసావంటే నీ కొడుకు నిన్ను కనీసం కేర్ చేయకుండా పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. అసలు అది ఏం ఆర్మన్ని ఏం కలిసింది? ఎందుకు అక్కడుంది? మనతో ఫ్రెండ్తో కలిసి వెళ్తున్నానని చెప్పింది. ఆర్మన్తో ఎలా వచ్చింది? ఆ ఫ్రెండ్ ఎవరు? ఏంటి? ఇలా అడిగేదేమైనా ఉందా, లేదంటే ఇలానే ఉంటావా? అమ్మా, మేమేం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అంజలి, అత్తయ్య అన్న దాంట్లో కూడా పాయింట్ ఉంది కదా అంటూ భూమి రావడం చూస్తూ, భూమి, నువ్వు నీ ఫ్రెండ్తో కలిసి వెళ్తున్నాను అన్నావు, మరి ఆర్మన్ ఎలా కలిసావు? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు అంటూ అర్జున్ అనేసరికి, అల్లుడు గారు, అబద్ధం చెప్పి మరి వెళ్ళిందంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే, ఏమంటారు? భూమి, నీ మీద అనుమానంతో కాదు, నా ఇంటి కోడల్ని ఎవరూ పాయింట్అవుట్ చేయకూడదని అడుగుతున్నాను. అసలు ఏం జరిగింది? భూమి నాకు చెప్పే వెళ్ళింది అర్జున్ గారు. నేనే తన నూటికి పంపించాను.
అండ్ ఆర్మన్ని కలవడం కూడా నాకు నిన్నే తను చెప్పింది. కానీ భూమి, ఆర్మన్కి యాక్సిడెంట్ ఏంటి? అసలు ఏం జరిగింది? అత్తయ్య అంటూ భూమి యాక్సిడెంట్ ఎలా అయిందనేసి జరిగిందంతా చెప్పేసరికి అందరూ కూడా సైలెంట్ అయ్యారు. చా, నా కూతురికి నా పోలిక ఒక్కటి కూడా రాలేదే. దీనివల్ల నా ప్లాన్స్ అన్నీ నాశనం అయ్యాయి. అల్లుడిలో అనుమానం స్టార్ట్ చేయాలనుకున్నాను, బట్ అంజలి నాశనం చేసేసింది. ఏమోలే, మనల్ని ఆర్మన్ బాబు చూడలేదే. ఈవినింగ్ మళ్ళీ పార్టీ చేసుకోవాల్సిందే. ఆ రోజు ఆర్మన్ని భూమిని దగ్గరుండి చూసుకుంది. అలానే మిగతా పనులన్నీ కూడా తనే చేస్తుంది. వదినా, నేను ఇవన్నీ మేనేజ్ చేస్తాను, నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళు. అర్పిత, పర్లేదు, ఐ కెన్ మేనేజ్. అసలు నువ్విప్పుడు ఒట్టి మనిషివి కూడా కాదు. అర్పిత, చైతు సార్ ఇంట్లో అందరికీ నిజం చెప్పేశాడా? అర్పిత కాస్త బాధపడుతూ, చైతుకి సిచ్యువేషన్ని ఫేస్ చేసే ధైర్యం లేదు వదినా. ఆ ధైర్యం వచ్చే వరకు నిజాన్ని చెప్పలేడు. అర్పిత, ఇది ఎక్కువ రోజులు దాచే విషయం కూడా కాదు. నువ్వైనా ఫస్ట్ ఆంటీ అంకుల్కి చెప్తే బాగుంటుంది. లేదు వదినా, ఈ నిజం తనే చెప్పాలి. ఇదే కాదు, ఏదైనా తనే ఫేస్ చేసే ధైర్యం తనకి రావాలి. నేను దానికోసమే వెయిటింగ్ వదినా. ఆర్మన్ అన్నయ్య ఏదేమైనా కూడా సిచ్యువేషన్ని తప్పించుకోడు, ఫేస్ చేస్తాడు. అన్నయ్యలో నాకు నచ్చే క్వాలిటీ అదే వదినా. నిజంగా యు ఆర్ టూ లక్కీ. ఆ మాటకి భూమి నవ్వుతూ, నిజమే, నా అదృష్టాన్ని నేను నవ్వాలో ఏడవాలో కూడా తెలియడం లేదు అంటూ అనేసరికి ఏమైంది వదినా అంటూ అర్పిత అనగానే, ఏం లేదు, నువ్వు ఈ టీ తీసుకెళ్ళి చైతు సార్కి ఇచ్చేయి అంటూ ఆర్మన్కి పాలు తీసుకెళ్ళింది. డాడీ అంటూ తన దగ్గరికి వచ్చిన తన చిన్ని చేతులతో ఆర్మన్ ఫోర్హెడ్ మీద రబ్ చేసేసరికి ఆర్మన్ కళ్ళు తెరిచి తన్నుని చూశాడు. డాడీ, నీకు బాగా నొప్పిగా ఉందా? నేను గాడ్కి ప్రే చేశాను. డోంట్ వరీ, యూ విల్ బీ ఆల్ రైట్. నువ్వు నాతో క్రికెట్ ఆడతావని ప్రామిస్ చేశావు కదా. తన్ను చెంప మీద చిన్నగా చెయ్యేసి నిమురుతూ, నీలాంటి స్ట్రాంగ్ జెంటిల్మెన్స్ ఇలా డల్గా ఉండకూడదు. అండ్ ఐ విల్ క్యూర్ యాజ్ ఎ సూన్, దెన్ వి విల్ ప్లే ఆల్ గేమ్స్ అంటూ తన్నుని నవ్వుతూ సమాధానం చెప్తాడు. లవ్ యూ డాడీ అంటూ ఆర్మన్ని హక్ చేసుకునేసరికి ఆర్మన్ తన హ్యాండ్తో తన్ను వీపు మీద చిన్నగా నిమురుతాడు. తన్ను ఆర్మన్కి రోజు రోజుకి చాలా అటాచ్ అవుతున్నాడు. తన్నుకి ఆర్మన్ దూరమైన రోజు తన్నుని కంట్రోల్ చేయగలనా? నేనెంత దూరం చేయాలని చూస్తున్నా ఈ రక్తబంధం వాళ్ళని ఇంకా దగ్గర చేస్తుందేంటి? ఇదంతా దేనికి సంకేతం అనేసి ఆర్మన్ అండ్ తన్ను మధ్యలో ఎఫెక్షన్ని చూసిన భూమి అలానే చూస్తుండిపోయింది. తన్నుని ఆర్మన్కి దూరం పెట్టాలి, లేదంటే తన బాధేమికి నేనే కారణమవుతాను. తన్ను, నువ్విక్కడేం చేస్తున్నావు? నిన్ను చైతు మామ పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళు. మీ డాడీకి రెస్ట్ తీసుకుంటారు. మమ్మీ, నేను వెళ్తాను, కానీ నువ్వేమో డాడీకి కేర్ఫుల్గా చూసుకో. డాడీకి ఇప్పుడు బాలేదు కదా, అన్ని పనులు నువ్వే చేయాలి. నేను కాసేపట్లో వస్తాను. డాడీ, మమ్మీ ఏమైనా విసిగిస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటాను అంటూ తన్ను రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. భూమిని ఆర్మన్ కన్నార్పకుండా చూస్తుంటే భూమి అక్కడ ఉండడానికి అంబారిజంగా ఉంది. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వస్తానంటూ వెళ్తున్న భూమి చేయి పట్టుకున్నాడు ఆర్మన్. భూమి ఆర్మన్ చేసిన దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ, నా చెయ్యి వదులు, నేను వెళ్ళాలంటుంటే, భూమి, నేను నీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను. బట్ నువ్వు ఇంకా నా ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు. నీ ప్రేమను బయట పెట్టేశావు కదా, మరెందుకు నా ప్రేమను ఒప్పుకోవట్లేదు? నిజమే కదా, నువ్వు నన్ను ప్రేమించడం నిజమే కదా. ఆ రోజు నా కోసం నువ్వు పడిన తపన, మరెందుకు నీ ప్రేమను హైడ్ చేస్తున్నావు? ఎందుకు నా నుంచి తప్పించుకొని తిరుగుతున్నావు? ఈరోజు నాకు సమాధానం కావాలి. ఆర్మన్, నీ మీద నాకున్నది ప్రేమే, సరే ఒప్పుకుంటాను. బట్ నా మీద నీకున్నది ప్రేమంటే నమ్మడానికి నేనేం టీనేజ్ చదివే అమ్మాయిని కాదు, అమ్మను. నువ్వెందుకు నన్ను సడన్గా లవ్ చేస్తున్నావో, ఎందుకు ఇదంతా చేస్తున్నావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. నువ్వు ఇదంతా తన్ను కోసమే కదా చేస్తుంది. వాడి కోసమే కదా నా మీద ప్రేమను చూపిస్తున్నావు. తన్నుని నీ వారసుడిని చేసుకోవడానికే కదా ఇంత ప్రయత్నం చేస్తున్నావు. కానీ నీ ఆశ ఎప్పటికీ నెరవేరదు. నీలోని పొగరుకి, బలుపుకి, ఈ అగ్నిహోత్రకి తన్నుని వారసుడిని చేయను.
భూమి, నువ్వు రాంగ్గా అర్థం చేసుకుంటున్నావు. నేను ఇదంతా చేసేది తన్ను కోసమే కాదు. భూమి తనని చిరాగ్గా చూస్తూ నా కోసం, నా ప్రేమ కోసం, నాతో బ్రతకడం కోసం చేశానంటావు అంతే కదా. కానీ నీతో బ్రతకాలని నాకు లేదు. ఆకాశం భూమి చూడడానికి కలిసినట్టే ఉంటుంది, కానీ ఎప్పటికీ అది నిజం కాదు. మన బంధం కూడా అలాంటిదే ఆర్మన్. నా అవసరం కోసం నీ ఆ అవకాశంతో ముడిపడిన బంధం. దీన్ని ఇక్కడే ఆపేస్తే మనకి మంచిది. లేదంటే తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాలి. ఇదంతా నా వల్ల కాదు. నిజమే, ఒకప్పుడు నిన్ను ఇష్టపడ్డాను, ప్రేమించాను, నువ్వే కావాలనుకున్నాను. కానీ ఆ ప్రేమకి నా మనసులో ఆ రోజే సమాధి కట్టేశాను. కానీ అది నువ్వు నమ్మలేదు. ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చావు. ఇక్కడితోనే దీన్ని ఆపేస్తే ఇద్దరికీ మంచిది ఆర్మన్. వినుష్క నిజం చెప్పిన తర్వాత మన మధ్య రిలేషన్కి అర్థం లేదు అంటూ భూమి అక్కడి నుంచి వచ్చేసింది. భూమి, ఆ రోజు నువ్వెవరో, నీ మనసేంటో తెలియక దూరం చేసుకున్నాను. బట్ ఈరోజు తెలిసి దగ్గర కాలేకపోతున్నాను. ప్రాణమైన ఇచ్చే ప్రేమను గుండెల్లో దాచి ప్రాణం తీసే ద్వేషాన్ని ఎందుకు పంచుతున్నావు? నీతో పెళ్లి ప్రపోజల్ పెట్టినప్పుడు నువ్వంటే ద్వేషం, అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నిన్ను ద్వేషంతో పెళ్లి చేసుకోలేదు అని ఎప్పుడు తెలుసుకుంటావు అంటూ ఆర్మన్ ఆలోచిస్తుంటే తన మనసు గతం కళ్ళ ముందు మెదిలింది. నువ్వెవరో తెలియకుండా నిన్ను ప్రేమించడం వల్లే నా జీవితం నాశనమైంది. నన్నే ప్రాణం అనుకున్న నా తల్లి, నా కన్న తల్లి దూరమైంది. నీ వల్ల నేను అన్నీ కోల్పోయాను. కానీ ఇప్పటికీ నీతో మాట్లాడుతున్నా, నిన్ను చూస్తున్నా. నా మనసులో ఈ అలజడి ఎందుకో, నాలో ఈ సంఘర్షణకి అర్థం ఏంటి? నేను నిన్ను లవ్ చేయట్లేదు, ఆర్మన్ లవ్ చేయట్లేదు అంటూ భూమి ఏడుస్తూ గార్డెన్లో ఒక్కతే కూర్చుంది. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏంటో తెలీదే, వీడు కూడా ఇంతే, నా మనవడు కూడా ఇంతే అంటూ తాగి ఫుల్గా ఊగుతూ స్టెప్పులు వేస్తుంది బామ్మ. నాని, ఇప్పుడు నువ్వేం చేసావని ఇలా హ్యాపీగా ఉన్నావు? బావకి యాక్సిడెంట్ చేసి భూమితో లవ్ ప్రపోజ్ చేసేలా చేసావు. ఇంకేంటి, వాళ్ళు కలిసిపోయినట్టే కదా. ఆల్రెడీ భూమి బావను లవ్ చేస్తుంది, ఇప్పుడు ప్రపోజ్ చేస్తుంది. బావ కూడా తననే లవ్ చేశాడు. అండ్ దెన్ నిన్నే లవ్ చేస్తున్నా అన్నాడు. ఇంకేంటి, ఇద్దరికీ రూట్ క్లియర్ అయ్యింది. హ్యాపీగా కలవడానికి బావ బెడ్ మీద ఉన్నాడు. బావ క్యూర్ అయ్యేలోపు భూమి బావ ఒక్కటవుతారు. నేనేమో నీతో కలిసి పబ్స్ పార్టీస్ చేసుకుంటాను. విమ్ము పాప. భూమికి ఆర్మన్ అంటే పిచ్చి, ప్రేమే, కానీ తన పిచ్చి తన ప్రేమను బయట పెట్టనివ్వదు కదా అంటూ నవ్వుతుంది. నాని, నువ్వు అసలు ఏది కూడా క్లారిటీగా చెప్పకపోతే నాకేం తెలుస్తుంది? ఎప్పుడు ఇలా ఆఫ్ చెప్తుంటావు, నాకు మెంటల్ వేస్తుంది. హాహా, ఆర్మన్ ఇండియాకి వచ్చాడని నువ్వు చెప్పగానే నేను వైజాగ్ వెళ్ళాను కదా. అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడే ఆర్మన్ని చూశాను. ఆర్మన్ ప్రాణాలు కాపాడడం కోసం భూమి ఆర్మన్ తన భర్త అని చెప్పినప్పుడు ఆ మాటకు ఆర్మన్లో పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ఆ క్షణం బ్రతకాలనే తన ఆశ, తనను చూడాలనే తాపత్రయం ఆర్మన్లో నేను చూశాను. అందుకే అన్నీ క్లియర్ చేసుకోవడానికి నేను అక్కడే ఉన్నాను. ఆర్మన్, భూమి అండ్ ఇక్కడ హైటెక్ బామ్మ ముగ్గురు కూడా అట్ ఎ టైం పాస్ట్ను రివీల్ చేస్తున్నారు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఉంటుంది కదా. అండ్ నేను అన్నీ మిక్స్ చేసి చెప్తాను అండ్ మీకు బాగానే అర్థమవుతుంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, క్లియర్ చేస్తాను. మిస్టర్, హౌ ఆర్ యూ ఫీల్ నౌ? యు ఆర్ వెరీ లక్కీ. మేజర్ యాక్సిడెంట్ అయినా కూడా మీరు త్వరగా కాన్షియస్లోకి వచ్చేసారు. ఇది ఆర్మన్కి ఫస్ట్ యాక్సిడెంట్ అయింది కదా భూమి కనిపించినప్పుడు, అప్పటిది. ఫైన్, బట్ నన్ను సేవ్ చేసింది ఎవరు డాక్టర్? డాక్టర్ ఆ మాటకి నవ్వుతూ, ఎవరంటారేంటి, మీ వైఫ్ నిన్ను సేవ్ చేసింది. హాస్పిటల్ని కాసేపట్లో హడావిడి చేసేసింది. నువ్వంటే నీ వైఫ్కి చాలా ఇష్టం ఉన్నట్టుంది. వైఫ్? నాకే తెలియకుండా నా వైఫ్? అసలు నాకెప్పుడు పెళ్ళైంది అనుకుంటున్న ఆర్మన్కి ఎక్కడో ఈజ్ మై హస్బెండ్ అనే మాట తన చెవులను చేరడం గుర్తొస్తుంటే, నన్ను సేవ్ చేసిన ఆ వనిత ఎవరు అనుకుంటూ ఉన్నాడు ఆర్మన్. మిస్టర్ ఆర్మన్. ఓ ఆర్మన్, ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా? అవును, మీకు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఆర్మన్? ఆ మాటకు ఆలోచిస్తూ, నువ్వు నాకు మళ్ళీ కనపడాలి. ఐ డోంట్ లీవ్ యూ. నా చేతుల్లో అయిపోతావు. కావాలని చేసావు కదా.
మార్నింగ్ గొడవ పెట్టుకున్నావు, ఇప్పుడు యాక్సిడెంట్ చేసావు. ఆర్మన్, నిన్నే అడుగుతున్నాను, యాక్సిడెంట్ ఎలా అయింది? పోలీస్ కంప్లైంట్ చేయాలి కదా? లేదు, కంప్లైంట్ అవేం అవసరం లేదు, నేనే చూసుకోలేదు. రాంగ్ రూట్లో వెళ్ళేసరికి యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ను రైజ్ చేస్తే నేను ఇండియా వచ్చేసానని డాడీకి తెలిసిపోతుంది. ఎట్ ఎనీ కాస్ట్. డాడీకి ఆ విషయం అసలు తెలియకూడదు. న్యూసెన్స్ క్రియేట్ చేసావు కదా మిస్ న్యూసెన్స్, నిన్ను మాత్రం అస్సలు వదలను అనుకుంటాడు ఆర్మన్. భూమి తనకి బాగానే ఉంది అన్నారు కదా, మళ్ళీ మనం వెళ్ళడం అవసరమా? నువ్వు యాక్సిడెంట్ చేయడం చూస్తుంటే నీకుంటుంది కదా. షూ, అది నిజమే, బట్ తను ఎవరో ఏంటో తెలీదు. హాస్పిటల్లో మనం లేకపోతే ప్రాబ్లం అవుతుంది. నువ్వెంత వద్దంటున్నా నాకెందుకో తనని చూసేంత వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు. వీవర్ అంటూ అప్పుడే అక్కడికి వచ్చింది ఓ అమ్మాయి. వినుష్క అక్క అంటూ భూమి విన్నుని హక్ చేసుకుంటూ, నువ్వు వచ్చినందుకు హ్యాపీగా ఉంది. నిన్ను అసలు రమ్మంటే కూడా నువ్వెక్కడికి రావు కదా. భూమి, నేను వీవర్ని కలవడానికి వచ్చాను. తన కోసం తన రూమ్కి వెళ్తే నీ దగ్గరికి వచ్చాడని తెలిసింది, అందుకే వచ్చాను. వీవర్ ప్రాజెక్ట్కి డేట్కి నాకు మనీ కావాలి. నా శాలరీ రాలేదు. నేను నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేస్తాను. షూ విన్ను, నువ్వింత మొహమాటంగా అడగాలా? అలానే ఇస్తాను. నువ్వు కాలేజ్కి కదా, నేను కాలేజ్కి వెళ్తున్నాను, బట్ మధ్యలో చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని వెళ్ళిపోదాం పదా అంటూ భూమిని విన్నుని తీసుకొని వీవర్ హాస్పిటల్కి వెళ్ళాడు. వీవర్, హాస్పిటల్కి ఎందుకు వచ్చాం? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా హాస్పిటల్లో? విన్ను, నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ వీవర్ రూమ్ దగ్గరికి వెళ్తుంటే భూమి వీవర్ని ఆపుతూ, విన్ను అక్క, మేమిప్పుడే వస్తాం అంటూ తనని తీసుకుని పక్కకు వెళ్ళింది. వీవర్ నాకు తన దగ్గరికి రావాలంటే భయంగా ఉంది. నన్ను చూస్తే మళ్ళీ ఏమైనా అంటాడేమో, అందుకే నువ్వు వెళ్ళి పలకరించు, నేను ఇక్కడే ఉంటాను. భూమి, మీరు ఆ అబ్బాయిని చూడ్డానికే వచ్చారా? నేను కూడా తనకి ఎలా ఉందో చూడ్డానికి వచ్చాను అంటూ అప్పుడే అక్కడికి వచ్చింది బామ్మ. అదేంటంటే నాకు కూడా నిన్నటి నుంచి తనకి ఎలా ఉందో అనే బాధగా ఉంది. బామ్మ, మీరు కూడా వెళ్ళండి, వీవర్ వెళ్తున్నాడు కదా, మీరు కూడా వెళ్ళి తనని చూసి మాట్లాడి రావచ్చు. నేను వెళ్తే నా పని అయిపోతుంది. నేనెందుకు వెళ్తాను? మీరేం చెప్తున్నారో చూడ్డానికే వచ్చాను కదా, మనం దూరంగా ఉండే జరిగేది చూస్తాం అంటూ బామ్మ అనుకుంటూ ఉంది. వీవర్, భూమి, మీరిద్దరూ నన్ను అక్కడ వదిలేసి ఇక్కడేం చేస్తున్నారు? కాలేజ్కి టైం అవుతుంది. నేను కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, జాబ్ సంపాదించాలి. నాకు ఇంకా చాలా పనులున్నాయి. మీరు వస్తారా లేదంటే నన్ను వెళ్ళిపోమ్మంటారా అంటుంది వినుష్క. అది ఫస్ట్ ఆర్మన్ లవ్ చేశాడు కదా ఆ అమ్మాయి. వీవర్ ప్లీజ్, నేను ఇక్కడే ఉంటాను, నువ్వే వెళ్ళి మేనేజ్ చేయవా? నాకు టెన్షన్గా ఉంది అంటూ భూమి అనేసరికి, నువ్వు ఇక్కడే మేనేజ్ చేయి, నేను వెళ్ళి వస్తానంటూ వీవర్ ఆర్మన్ దగ్గరికి వెళ్ళాడు. బ్రో, మీరిప్పుడు ఎలా ఉన్నారు అంటూ ఆర్మన్ రూమ్లోకి వీవర్ వచ్చేసరికి ఆర్మన్ వచ్చేదెవరు అనేసి చూస్తున్నాడు. సారీ బ్రో, మై సెల్ఫ్ వీవర్, అండ్ నేనే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చాను. నిన్న లక్కీగా టైంకి చూశాం కాబట్టి సేవ్ చేశాం. లేదు, నన్ను సేవ్ చేసింది మీరు కాదు, ఓ అమ్మాయి సేవ్ చేసింది, అండ్ తన వాయిస్ని నేను విన్నాను. ఐ నో దట్ వెరీ వెల్. ఈ భూమి కుదురుగా ఉండదు కదా, సేవ్ చేసింది భూమి అని చెప్తే తనతో ఆల్రెడీ గొడవ పడ్డాడు. పైగా భూమి కార్ డ్రైవ్ చేయడం చూస్తుంటే ప్రాబ్లం అవుతుంది. వీవర్, నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చిందో అమ్మాయి కదా, ఐ వాంట్ టు సీ హర్. వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? బ్రో, యాక్చువల్లీ తను నా ఫ్రెండ్. నేను అండ్ తను ఇద్దరు కలిసే నిన్ను సేవ్ చేశాం. తనని చూడాలని ఉంది, నన్ను తన దగ్గరికి తీసుకెళ్తావా అంటూ ఆర్మన్ అనేసరికి ఆర్మన్ని అవాయిడ్ చేయలేక తను కూడా నాతోనే వచ్చింది. తను బయటే డాక్టర్తో మాట్లాడుతుంది, వచ్చేస్తుంది అంటూ వీవర్ అంటుంటే ఆర్మన్ తనని చూడటం కోసం వీవర్ చెప్తున్నా వినకుండా బయటకు వచ్చేస్తుంటే భూమిని చూశాడంటే ప్రాబ్లం అవుతుంది. బ్రో ఆగండి బ్రో అంటూ తన వెనకే వచ్చాడు. బ్రో, ఆ అమ్మాయి ఎక్కడుంది అంటూ ఆర్మన్ వీవర్ని అడుగుతూ హాస్పిటల్ మొత్తం చూస్తుంటే బ్రో అంటూ ఆర్మన్ని పిలుస్తూ వైపు చూపించాడు. బ్రో, ఆ అమ్మాయి మిమ్మల్ని సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఆర్మన్ దూరంగా ఉన్న అమ్మాయిని అలానే చూస్తూ తన దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడా, ఇప్పుడేం గొడవ జరగకుండా నువ్వే సేవ్ చేయాలి అంటూ వీవర్ కూడా అనుకుంటూ
తన వెనకే వెళ్తున్నాడు. ఆర్మన్ తమ దగ్గరకు వచ్చేసరికి మాట్లాడుతూ ఉన్న వాళ్ళు కాస్త ఆర్మన్ని చూస్తుంటే, నిన్ను మళ్ళీ చూడకూడదు అనుకున్నా, బట్ మళ్ళీ మళ్ళీ నువ్వే కనిపిస్తున్నావు. నేను ఈ వైజాగ్లోనే ఉంటాను. ఇంకెప్పుడైనా నువ్వు నాకు కనిపిస్తే నీకు నా చేతుల్లో మామూలుగా ఉండదు. మార్క్ మై వర్డ్స్, కావాలని నాతో గొడవ పడ్డావు, కావాలని యాక్సిడెంట్ చేసి అట్లీస్ట్ కన్సర్న్ లేకుండా వెళ్ళిపోయావు. ఐ డోంట్ లీవ్ యూ అండ్ ఐ విల్ సీ యువర్ ఎండ్. మీలాంటి మంచి వాళ్ళు ఇలాంటి న్యూసెస్ క్రియేట్ చేసే వాళ్ళతో ఉంటే మిమ్మల్ని కూడా రాంగ్గా అనుకుంటారు. టైంకి నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఐ విల్ లైక్ యువర్ నేచర్. ప్రమాదంలో ఉన్న నన్ను వదిలేయకుండా సేవ్ చేశారు. అందుకే ఓ ఫ్రెండ్గా అడ్వైస్ చేస్తున్నాను. వీలైతే ఇలాంటి న్యూసెన్స్ క్యారెక్టర్ని అవాయిడ్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్, అందమైన మనసున్న మీరు ఎలా ఉంటారో చూడాలనుకున్నాను. బట్ అందాన్ని మించిన మనసు, ఆ మనసుని తలతన్నే అందం నీ సొంతం. అండ్ మీ నేమ్ ఏంటి? వినుష్క అంటూ ఆర్మన్ అనే మాటకి విన్ను పాప తడబడుతూ ఆర్మన్కి తన నేమ్ చెప్పింది. అంటే వినుష్క, భూమి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా. సో ఆర్మన్ వినుష్క దగ్గరికి వెళ్ళి వినుష్కే తన సేవ్ చేసిందని అనుకుంటున్నాడు. ఓకే, ఆర్మన్ని సేవ్ చేసింది ఆ భూమి కదా. మరేంటి ఆ అమ్మాయి ఎవరో ఆర్మన్ని సేవ్ చేశారంటున్నారు? నన్ను ఇక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేను కనపడకుండా ఉండాలి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కాస్త దూరంగా ఉండి వాళ్ళని చూస్తుంది చంచల బామ్మ. భూలక్ష్మి తన ఓన్ నేమ్. బట్ ఇక్కడ చంచల అని చెప్పిందామె. స్టార్టింగ్లో చంచల అని భూమి పిలిచింది కదా, గుర్తుందా? బ్రో, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా. పదండి బ్రో అంటూ ఆర్మన్ని తన రూమ్కి తీసుకెళ్లాడు. భూమి, ఆ అబ్బాయి ఎవరు? ఎందుకు నాతో అలా మాట్లాడుతున్నాడు? యాక్సిడెంట్లో బ్రెయిన్కి ఏమైనా తగిలిందా? అందుకే అలా మాట్లాడుతున్నాడా? నాకు తెలియడం లేదు. నేనెప్పుడు ఆ అబ్బాయిని చూడలేదు కదా. నేనెవరో తెలిసినట్టు బాగా మాట్లాడుతున్నాడేంటి? నిన్నెందుకు భూమి అలా తిడుతున్నాడు? నీకు తనకి గొడవ జరిగిందా? నీ మీద అతను అలిగాడా? అక్క, నీ క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్ లేవంటూ వీవర్ వచ్చేసరికి తనను పక్కకి తీసుకెళ్ళింది. వీవర్, వాట్ ఈస్ దిస్? అసలు నువ్వు రూమ్లోకి వెళ్ళి ఏం చేసావు, ఏం చెప్పావు? భూమి తనకి నువ్వు యాక్సిడెంట్ చేయడం తను చూశాడని అతను మాట్లాడేదాన్ని బట్టి కన్ఫర్మ్ అయింది. అండ్ తనను సేవ్ చేసింది ఎవరంటే నిన్ను చూపిస్తే తనను సేవ్ చేసింది విన్ను అనుకుంటున్నాడు. అలానే కంటిన్యూ అవ్వడం బెటర్. లేదంటే నువ్వే యాక్సిడెంట్ చేసి భయంతో నువ్వే సేవ్ చేసావు అనుకుంటాడు. అసలే నీ మీద కోపంలో ఉన్నాడు. ఏదో అనుకున్నాడు, అదే కంటిన్యూ చేద్దాం. అండ్ విన్ను మేనేజ్ చేస్తే నువ్వు సేవ్ అవుతావు, లేదంటే అతను నీ మీద కేసు పెడతానంటున్నాడు. విన్ను తనను సేవ్ చేసింది అనుకుంటున్నాడు కదా. తను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఈ ప్రాబ్లం నుండి నువ్వే సేవ్ అవుతావు. నువ్వే కాపాడావని తెలిసినా కూడా నిన్ను వదిలిపెట్టాడు. కాబట్టి విన్నుతో మాట్లాడి కన్విన్స్ చేయాలి, పద అంటూ విన్ను దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పి తనను హెల్ప్ చేయమని ఇద్దరు రిక్వెస్ట్ చేశారు. వామ్మో, నేను ఎప్పుడు యాక్టింగ్ చేయలేదు. నాకు మోసం చేయడం తెలీదు. నాకు భయంగా ఉంది. నిజం తెలిస్తే నేనే మోసం చేశానని నా మీద కూడా కేసు పెడితే అసలే నేను చదువుకోవాలి, జాబ్ చేయాలి, మనీ ఎర్న్ చేయాలి, మా ట్రస్ట్కి నేను హెల్ప్ చేయాలి. విన్ను అక్క, ప్లీజ్, ఇప్పుడు నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు. నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదు. అది అతనికి చెప్పిన అర్థం చేసుకోడు. అండ్ నువ్వే కాపాడావనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకుంటాడు. నన్ను ఈ ప్రాబ్లం నుంచి నువ్వు సేవ్ చేయక్క. భూమి, నువ్వు అడిగావు కాబట్టి పర్లేదు, ఒప్పుకుంటాను. ఈ హెల్ప్ ఒక్కటే చేస్తాను అంటూ విన్ను పాప ఆర్మన్ దగ్గరికి వెళ్ళింది. సో ఇక ఆర్మన్ దగ్గరికి వెళ్ళింది కదా వినుష్క. మరి విన్ను పాప ఆర్మన్ ఎలా దగ్గర అవుతారు? భూమి ఆర్మన్ ఎలా లవ్ చేస్తుంది? మరి అది తెలుసుకోవాలంటే ఫర్దర్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ.